ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురంగొండ్ల రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా ఉంది సార్? తొందరగా మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. స్పీడ్ ఎలా పెంచారు సార్? వాడి వేడిగా ఉంది, బాగానే ఉంది. అంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ తిరుపతి జిల్లాని చూసుకుంటే ఇక్కడే సభ కూడా పెద్ద ఎత్తున ఇచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీల్లో కార్యకర్తల్లో మళ్ళీ ఉత్సాహం ఎలా ఉందంట? గతంలో మొదట్లో ఎట్లయితే ఉండిందో రామారావు పార్టీ పెట్టినటువంటి టైంలో అదే ఉత్సాహం ఇప్పుడు ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే ఈ పరిపాలన చూసిన తర్వాత తెలుగుదేశం అయితేనే రాష్ట్ర భవిష్యత్తు కానీ బిడ్డల భవిష్యత్తు కానీ చెప్పనేసి అందరికీ అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని ఇప్పుడు కోరుకుంటున్నారు. రామకృష్ణ గారు, ఒకటి అంటే వెంకటగిరి ప్రజలు మాత్రము స్థానికులకే మేము పట్టం గడతామంటున్నారు. అంటే వేరే వాళ్ళు, అంటే ఎగ్జాంపుల్ పేర్లు ఎందుకు, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలనే సేమ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఇది చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? అంటే గతంలో చూశారు, ఇక్కడికి బయట నుంచి వచ్చేసి వెళ్ళిపోతూ వచ్చారు. స్థానికంగా ఇక్కడ ఉండాలి, ఇక్కడే ఉంటే మనకి అందుబాటులో ఉంటేనే మనం పనిచేసుకోవచ్చు అనేది లోకల్ వాళ్ళ ఫీలింగ్. నేరుగా వచ్చి ఇంటి దగ్గర చెప్పుకొని నడిచొచ్చు, వాకబుల్ డిస్టెన్సే కదా. అవును. లేదు బండ్లాంటి చూస్తే నేరుగా టౌన్లోకి వస్తారు, టౌన్లోకి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు, అందుబాటులో ఉంటాడు అనేదే వాళ్ళల్లో. అందుకనే స్థానికుడిని కోరుకుంటున్నారు, అంతేగాని వేరే ఇంకేం లేదు. అంటే మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాలు పవర్లో ఉన్నారు, లేదంటే ఒక 5 సంవత్సరం వైఎస్ఆర్సీపీ ఉన్నారు. అంటే మొత్తం మీద ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మీరు ఈ 10 ఏళ్లలో? 2009 నుంచి 14 వరకు ప్రభుత్వం లేదు, 14 నుంచి 19 వరకు మా గవర్నమెంట్ ఉంది. 5 సంవత్సరాలు ఈ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి రూపురేఖలు దిద్దాం. గతంలో వెంకటగిరి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. 14 నుంచి 19 వరకు ఏ విధంగా మార్పు తెచ్చామనేది కూడా ఎవరైనా చెప్తారు. ఈ డబుల్ రోడ్డు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, రోడ్లు కానీ, ఈ మున్సిపాలిటీ అభివృద్ధి పనులు కానీ అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేశాం. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో మున్సిపాలిటీ వచ్చింది, అయితే ఆ రోజు మున్సిపాలిటీకి నిధులు ఇవ్వలేదు, వీళ్ళు అభివృద్ధి చేయలేదు. తెలుగుదేశం వచ్చిన తర్వాత మరి మా నాయకుడికి చెప్పి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పి ఫండ్స్ తెచ్చి ఈ మున్సిపాలిటీ అంతా కూడా డెవలప్ చేసాం. మీరు చూశారు కదా, ఇప్పుడు రోడ్లు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ అన్ని రకాలుగా. అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో రైతులు పుష్కలంగా ఉన్నారంటే ప్రతి చెరువుని కూడా బ్రహ్మాండంగా రిపేర్ చేయించాం. కలుజులు కానీ ఇవన్నీ చేశాం కాబట్టి ఎంత వాటర్ వచ్చినా కానీ చెరువు తెగిపోకుండా అల్లిపోయారు. రైతులు కూడా పుష్కలంగా పంటలు పండించుకున్నారు. అదే మా టైంలో, తెలుగుదేశం టైంలో కండ్లేరు డ్యాంలో కూడా వాటర్ని మ్యాక్సిమం నిల్వ చేసి రైతులకు కావాల్సినంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చాం. మరి లాస్ట్ ఇయర్ బ్రహ్మాండమైన వర్షాలు వచ్చాయి. వీళ్ళు అక్కడ మేనేజ్మెంట్ లేకుండా, ఆ వాటర్ నిలుపుకోలేకుండా ఈరోజు రైతులు పంట పెట్టుకొని ఉంటే రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నీళ్లు ఇవ్వము అని అన్నారు, నన్ను స్టేట్మెంట్ ఇచ్చా. మేము డెడ్ స్టోరేజ్ వరకు పోయి ఆ రోజు మోటార్లు పెట్టి లిఫ్ట్ చేసి కూడా రైతులకు ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, వాడు ఇవ్వలేమన్నారు కాబట్టి చూసి మన ప్రెస్ మీట్లో కూడా చెప్పా, రైతులకు నీళ్లు ఇవ్వాలి, చివరి పొలం కూడా పండాలి, లేకపోతే కండ్లేరు డ్యాంలో కూర్చొని నీళ్ళు ఇచ్చేంతవరకు వదిలిపెట్టని చెప్పి కూడా చెప్పా.
ఇప్పుడు టిట్కో గృహాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఏర్పాటు చేశాము అని వాళ్ళు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం శ్రేణులు కూడా మేము చేశాము, రామకృష్ణ గారి హయాంలో జరిగిందని కూడా ఒకరొకరు. కాదు కాదు కాదు, మీరు అసలు అధికారులు అడగండి, అసలు వీడికి ఎలా వచ్చా ఇల్లు, ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తారు. అసలు సైట్ లేదు ఇక్కడ. మరి సత్రం దగ్గర చూపిస్తే సత్రం దగ్గర కాదని చెప్పి ఇదే హైవేలో ఇప్పుడు కట్టిన ఇళ్ళు, ఆ సైట్ని జనార్దన్ రెడ్డి మాజీ సీఎంగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు అది ఇండస్ట్రీకి ఇచ్చాడు. ఇండస్ట్రియల్ ఏరియాగా కొంతమందికి ఇచ్చాడు. ఇస్తే ఆ రోజు వాళ్ళకి 10,000 లెక్కనిచ్చాడు. అయితే వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఏ ఇండస్ట్రీ పెట్టలేదు, ఏమి చేయలే. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో నేను శాసనసభ్యునిగా చెప్పా, వెంకటగిరిలో ఇల్లు కట్టాలి సార్ పేదవాళ్ళకంటే, సైట్ ఇట్లా ఉందని చెప్పి ఆ సైట్ని డీటెయిల్స్ తీసుకెళ్ళి క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్లో దాన్ని క్యాన్ చేయించి దీన్ని పెట్టించి ఇక్కడ టిట్కో ఇల్లు నేను కట్టించా. వాళ్ళు రంగులు పూసుకున్నారు, సిగ్గుసేటు. వాళ్ళు కట్టి పూసుకోరంటే ఓకే, కానీ ఎవరో కట్టిన ఇళ్ళకి వాళ్ళు రంగులు వేసుకోవడం ఏంటి? మేము కష్టపడ్డాం. మా ప్రభుత్వంలో ధైర్యంగా పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలని చెప్పిన కాన్సెప్ట్తో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అన్నీ కట్టాం. అయితే దానికి అంతా చేయాల్సిందంతా కూడా ఎలక్ట్రీషియన్ పని ఉంది, వాటర్ కనెక్షన్ ఇవ్వాలా, ఈ రోడ్లు వేయాలా, ఈ 3 తప్పక పనులే లేవు. ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళ రంగులు పూసుకొని వాళ్ళేదో కట్టినట్టు బిల్డప్లు ఇస్తున్నారు. వాళ్ళు కట్టిన ఇల్లు కానీ చూస్తే ఒకరు బయట ఉండాలా, ఒకరి ఇంట్లో ఇద్దరు ఉండలేరు, ఒకరి ఇంట్లో ఉంటే ఒకరు బయట ఉండాలి. అది ఈరోజు వైఎస్ఆర్ గృహాలు కడుతున్నటువంటి పరిస్థితి. చాలా అదే చిన్నవి కట్టారు, అదే చిన్న ఇళ్ళే, భార్యాభర్తలు కూడా కాపురం చేసే పరిస్థితి లేదు అది. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో డిజైన్ చేసి కట్టినటువంటి ఇళ్ళు, టిట్కో ఇళ్ళు. వాటిని చూస్తే ఇది పేదవాడి ఇల్లు అనిపిస్తుంది. పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలని చెప్పిన కాన్సెప్ట్తో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచించి మరి ఇక్కడ కానీ నెల్లూరులో కానీ అన్ని దగ్గర ఇచ్చాడు. బ్రహ్మాండం కట్టాం. చివరి దశలో ఇవ్వలేకపోయాం అంతే. వాళ్ళ పేర్లన్నీ కూడా పెట్టి శాంక్షన్ చేసాం. మొన్న ఏదో పెట్టినవాళ్ళు కొంతమందికి ఇచ్చారు, సంతోషం. గుండేటి కూడా ఎవరి పేరైతే పెట్టామో వాళ్ళకే ఇవ్వాలి. అవును, వీళ్ళు ఇంకా ఇవ్వాలంటే కట్టివచ్చు. వీళ్ళు కట్టే ఇళ్ళు భార్యాభర్తలు కూడా కాపాడం చేయలేరు, అది పరిస్థితి. సార్, వెంకటగిరి నియోజకవర్గంలో కేవలం నేదురుమల్లి కుటుంబమే అభివృద్ధి చేసింది అంటూ మీ ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బోర్జన్ రామ్ కుమార్ నేను పదే చెప్పుకుంటా, నేను చేయలేదని చెప్పలేదు. వాళ్ళ తండ్రి కొన్ని చేశాడు, అవే వాళ్ళ తండ్రి చేసినట్టు ఏమైనా ఉన్నాయి, కానీ వాళ్ళ తల్లి మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలే, ఈ టైంలో ఏం చేయలే. ఈయన ఏమైనా చేసి ఉంటే చెప్పుకోవచ్చు నేను చేశానని చెప్పి. ఈరోజు నేను చెప్తున్నా, నేను చేశా, రా నువ్వు వేదిక మీదకి రా, నేనేమేమి చేశానో నీకు చూపిస్తా, అధికారం పిలుద్దాం. ఈ మున్సిపాలిటీ ఎంత డెవలప్ చేసాం, అదే మండలాల్లో ఏ విధంగా డెవలప్ చేసాం నేను చూపిస్తా. నువ్వేం చేసావు చూపించు. ఈరోజు నీ ప్రభుత్వం ఉంది, మరి చెయ్యి. నువ్వు 4 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడా 10,000 రూపాయలు ఖర్చు పెట్టి పనిచేసిన దాఖలాలు లేవు. ఈ విధంగా మాట్లాడుతుంటే ఇప్పుడు చేస్తుంటారు. తిరుపతి రోడ్డు ఏదో సెంట్రల్ లైటింగ్ వేసే విధంగా స్తంభాలు ఆడుతున్నారు, అది తప్ప ఎక్కడ ఏమీ చేయలే. ఏదో పార్క్, పెద్ద ఎత్తున పార్క్ కూడా ఏర్పాటు చేశారు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అని సంతోషం. పెడితే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం, కానీ చేయకూడదని చెప్పడం లేదు. ఆయన పార్కు గారు పెడితే సంతోషించేవాళ్ళు నేను ఒకడిని. మాటలకే పరిమితం, ఇంతవరకు పార్క్ ఏం పెట్టలా. ఆయన ఫండ్స్ తీసుకురాలా, ఆయన ఫండ్స్ తెచ్చి పెడితే అప్పుడు పార్కు వచ్చినట్టు లెక్క. ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం కుమారుడు,
అంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు, మా ఫాదర్ మా కుటుంబం ఎంతో అభివృద్ధి చేసి ఉంది, ఖచ్చితంగా మళ్ళీ నేనే గెలుస్తానన్న ధీమాతో ఆయన ప్రచారం చేస్తున్నారు, అదేవిధంగా ముందుకు వెళ్తున్నారు. అది మన చేతుల్లో లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన ఏం చేశాడో నేనేం చేశాడు, నేను ఎంతవరకు పనిచేస్తాను ఆయన ఎంతవరకు పనిచేస్తాడు, అది ఆ నిర్ణయాన్ని ప్రజలు తీసుకుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు. అది మా చేతుల్లో లేదు. సార్, యువగళం నారా లోకేష్ ఫస్ట్ ఇక్కడే పెట్టారు, వచ్చిన తర్వాత పార్టీ మరింత బలోపేతమైందా? బ్రహ్మాండంగా బలోపేతమైంది. ఎందుకంటే నా నియోజకవర్గంలో 7 రోజులు జరిగింది. కలవాయ మండలంలో రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ బాలాయపల్లి మండలంలో మరి సూళ్ళుపేట ఓజిలి మండలం చివరి ఆ మండలం దాకా మా నియోజకవర్గమే. 7 రోజులు పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. ప్రతిరోజు కూడా ప్రజలు వచ్చి బ్రహ్మరథం బట్టి ఆయనతో నడిచారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్న క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు ఏదైతే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం తీసేశారు. అలాంటిది మీరు వెంకటగిరిలో సొంత నిధులతోనే అన్న క్యాంటీన్ నడిపారు, మీ సొంత నిధులు పెట్టి. అసలు ఆ థాట్ మళ్ళీ ఎందుకు వచ్చింది? ఏమైనా అంటే పెట్టేవాళ్ళు కూడా బెదిరించారు ఇది అది అంటారే, అది మీకు కూడా ఏమైనా బెదిరించారు? నన్ను బెదిరిస్తే నేను బెదిరిపోయాను కాదు. పేద ప్రజలు తింటున్నారు, ఆ పేద ప్రజలు తినే నోటికాడు కూడా కొట్టాడు జగన్మోహన్ రెడ్డి, పేదవాళ్ళకి పెట్టలేకపోయాడు అనే కాన్సెప్ట్తో మా ప్రభుత్వంలో ప్రభుత్వ నిధులతోనే బ్రహ్మాండంగా అన్న క్యాంటీన్ పెట్టి బ్రహ్మాండంగా పెట్టారు. సరే, ఇక్కడ పేదవాళ్ళు గ్రామాల నుంచి వస్తూ ఉంటారు, ఆకలితో మళ్ళా ఊరికి పోయి వాళ్ళు తినేవాళ్ళు ఉన్నారు. అందుకని పేదవాళ్ళకి మనం అన్నం పెట్టాలనే కాన్సెప్ట్తో నా సొంత నిధులతోనే గత 2 సంవత్సరాల నుంచి నేను జరిపిస్తూ ఉన్నా. సార్, ఇంకొకటి అంటే మీరు వెంకటగిరి ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడే ఇది చేస్తా తెలుగుదేశం పార్టీ ఇది చేస్తూ వస్తున్నారు. అయితే ప్రజలు కూడా స్థానికులనే మళ్ళీ పట్టం కడతామంటున్నారు. అంటే ప్రజల్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మధ్యలో రామనారాయణ రెడ్డి కూడా పోటీ చేస్తారు అనే ఒక వినికిడి, దానివల్ల ఏంటంటే ప్రజల్లో కూడా కొద్దిగా కన్ఫ్యూజ్. అధిష్టానం మీకు పూర్తిగా ఏం చెప్పింది? ఇన్ఛార్జి నేనే, గతంలో పోటీ చేశాను, ఏ కార్యక్రమం నేనే చేస్తున్నాను, ఇన్ఛార్జి నేనే ఉన్నాను. కాబట్టి మా అధినాయకుడి నిర్ణయం ఖచ్చితంగా నేనే పోటీ చేస్తాను. అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలాంటి భరోసా ఇచ్చి అంటే మీరు ప్రచారం చేసుకోమని మీకు గైడ్ అని చెప్పేశారా? ఏ నియోజకవర్గంలో ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు అంటే అధిష్టానం దృష్టికి ఏమైనా ఆల్రెడీ పోయి ఉంటుంది సర్వేలో కూడా, అంటే ఇక్కడ ప్రజలు మాత్రం స్థానికులే కావాలని చేస్తున్నారు. ఈ కొద్దిగా అయితే కన్ఫ్యూజ్ అయితే టోటల్ మీద కన్ఫ్యూజ్గా ఉంది. ఇవన్నీ కూడా పార్టీ చూసుకుంటుంది. పార్టీ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తారు, కానీ ఓడిపోయేలా టికెట్ ఇవ్వరు, చెప్తారు. దానిలో డౌటే లేదు. కాబట్టి వెంకటగిరి ప్రజల్ని నేను ఎప్పుడు కూడా నా ఆత్మలో పెట్టుకొని వాళ్ళని నా సహోదరులుగా కుటుంబ సభ్యులుగా నియోజకవర్గాన్ని మొత్తం కూడా చూసుకుంటా ఉన్నా. కాబట్టి ప్రజలందరూ కూడా నా వైపు ఉన్నారు కాబట్టి నాకు ఆ నమ్మకం, రిపోర్ట్స్ కూడా అలాగే ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నా. అంటే జనసేన పార్టీ కూడా మీకు మద్దతు ఇస్తుంది. ఎలా ఉంది వెంకటగిరి వరకు చూస్తే జనసేన పార్టీ వాళ్ళు బాగున్నారు, కలిసిమెలిసి ఖచ్చితంగా ఈ సీటు మనం గెలిపించుకోవాలనే కాన్సెప్ట్తోనే వాళ్ళు కూడా ఉన్నారు. సార్, చెప్పండి, వెంకటగిరిలో ప్రధాన సమస్యలు ఏమిటి? రేపు మీరు అధికారంలో వస్తే మీ పార్టీ దాన్ని ఎలా పరిష్కరించబోతారు? ఇక్కడ కాలేజీ ఒకటి కావాలి, కాలేజీ లేదు. ఓకే. తర్వాత ఇండస్ట్రియల్గా ఇక్కడ ఏదైనా అప్పాచి లాంటి కంపెనీ ఏదైనా వస్తే ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ కంపెనీకి పోయి పనిచేసుకునే విధంగా ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ఖచ్చితంగా మా బాస్ చెప్పి ఏర్పాటు చేయాలి. కాలేజీ, ఇండస్ట్రీ, ఓకే, ఈ 2 ప్రధానంగా చేయాల్సిన పనులు ఉన్నాయి. చేస్తే కొంత ఉపాధి కల్పించడం అవుతాం. ఇట్లా బయట ఊళ్ళో చదువుకునే లేకుండా ఇక్కడే కాలేజీ ఉంటే
ఇక్కడ ఇంటి దగ్గర ఉండే పిల్లలు చదువుకొని వస్తారు. ఆ రెండు ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ ఎన్నికల శంకారావం మళ్ళీ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి మీరు ఎప్పటి నుంచి ఉండవు? ఈ నెలలోనే 16వ తారీఖు కానీ అట్లా మంచి సార్, వైఎస్ఆర్సీపీ రామ్ కుమార్ రెడ్డి చెప్పడం ఏంటంటే, మేము మా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేశాడు, మాకు కరెక్ట్ 40% ఓటు బ్యాంక్ ఉంది, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో వచ్చేది వైఎస్ఆర్ ధీమాగా వ్యక్తపరుస్తున్నారు. దానికన్నా ఎక్కువ ఇచ్చాం తెలుగుదేశం టైంలో. ప్రజలు నిర్ణయిస్తారు అది. మేము కూడా పసుపు కుంకుమ అని చెప్పిన లాస్ట్ టైం ఇచ్చాం, 20,000 ఇచ్చాం, ఓట్లు వేయలేదే. అంతే, ప్రజలకు అర్థమైంది. ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, ఈ ఒక్క అవకాశం చూశారు. చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలుగుదేశం 100% బెటరు, మన రాష్ట్రం బాగుండాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా తెలుగుదేశం రావాలి అని కోరుకుంటున్నారు. ఇది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలా స్పందన ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా రైతులకు 20,000 కానీ, మహిళలకి 18 సంవత్సరాల నుంచి 59 లోపల ప్రతి నెల 1,500, అంటే సంవత్సరానికి 18,000 వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో 2 పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే 30,000 వస్తుంది. ఒక కుటుంబానికి 1,50,000 నుంచి 2,50,000 దాకా వస్తుంది ప్రతి సంవత్సరం. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ చూసి తెలుగుదేశానికి ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారు. ఈ ప్రభుత్వాన్ని చూశారు, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం మడిగా పొత్తులు పెట్టి చేయడం వల్ల మైనార్టీ ఓట్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీని కలుపుకొని పోవడం వల్ల టీడీపీకి భారీగా నష్టం అంటారు. ఏం లేదు, గతంలో కూడా ఇంతకుముందు కూడా చేశారు కదా, ఇవేం కొత్త ఏం కాదు. గతంలో కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా ఈరోజు అర్థం చేసుకోవాలా, చేసుకుంటారు కూడా. మొత్తం మీద వాళ్ళు చాలా ధీమాతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మనమే గెలిచేది అని చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో మేమే గెలుస్తామన్న ఇంతో ఉన్నారు. అంతే తప్ప ఖచ్చితంగా గెలిచేది మనమే అని. మరి వాళ్ళే గెలిచారు, వాళ్ళకు ఉంది కదా కాన్ఫిడెన్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కదా, చాలు. నిన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ వాళ్ళ హాస్పిటల్, వాళ్ళ క్యాంప్, అది కూడా కావాలనే ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం, అది కేంద్ర ప్రభుత్వం అనుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నారు. కాదు, ఇక్కడే కావాలని మా నాయకుడు నారాయణ పార్టీలో యాక్టివ్గా ఉన్నాడని చెప్పని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, అంతా మేనేజ్మెంట్ చేస్తున్నాడని చెప్పనేసి ఒక కుట్ర, ఆ కుట్ర ఫలితంగా ఆయన ఇంటికి వెళ్ళి అన్నీ దౌర్జన్యంగా రైడ్ చేసి అన్నీ పగలగొట్టి గందరగోళం చేశారు. అది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఇంకుండేది 2 నెలలు, 2 నెలల తర్వాత తెలుగుదేశం వస్తుంది, అప్పుడు చూస్తారు వాళ్ళు కొట్టాలంటే రిటర్న్ గిఫ్ట్గా చూస్తారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం ఏంటంటే, వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీలోనే బీసీలు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఒక టికెట్ కోసం కొట్లాడుకుంటున్నారు. చాలా పార్టీ బలహీనంగా ఉందని కూడా వాళ్ళు పదే చెప్తున్నారు. తెలుగుదేశం బలహీనంగా ఏమీ లేదు, బీసీలకి ఇవ్వకుండా ఏమీ లేదు. ఉన్న బీసీ మంత్రిగా చేయాల, మరి స్పీకర్గా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా బీసీలు కూడా పనిచేస్తున్నారు కదా. మస్తాన్ రావు కానీ వీళ్ళంతా, ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళకి ఇచ్చే కోటా వాళ్ళకి ఇస్తారు. స్టేట్ మొత్తం మీద, ఒక ఊర్లోనే కాదు, వాళ్ళకి వచ్చే పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తారు. ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది వాళ్ళకి. మా పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, అది అందరికీ తెలుసు. మా నాయకుడు ముందు వాళ్ళకి అన్నీ చూసిన తర్వాతనే కుర్రవాళ్ళు చూస్తాడు. బీసీలో ముందుంటారు.
అవును. మామూలుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇక్కడ చెప్పడం ఏంటంటే రామకృష్ణ గారు కష్ట నష్టాల్లో కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆయనకే ఖచ్చితంగా ఇవ్వాలని కూడా ఇది చేస్తున్నారు. ఆయనకి ఇవ్వకుంటే మాత్రము మేము పార్టీని సైతం బహిష్కరించే విధంగా మాట్లాడుతున్నాం. దాని ఏమంటారు? మీరు చెప్తున్నా నాకైతే తెలీదు. కొంతమంది మా నాయకుడికే ఇవ్వాలి, లేదంటే మేము పార్టీని సైతం వదులుకునే పరిస్థితుల్లో అంతా టగ్ ఆఫ్ వార్ ఏర్పడి అధిష్టాన దృష్టికి ఇవన్నీ పోయినాయంటారా? అయితే నాకైతే తెలీదు. మరి సర్వే రిపోర్ట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి పోయి వచ్చాము. చివరికి చెప్పండి, అసలు ప్రధానంగా వెంకటగిరిలో ప్రధాన సమస్యలు ఏమిటి? ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తే వెంకటగిరి మొత్తం సస్యశ్యామలుగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వెంకటగిరి బాగుంది. ఎందుకంటే అన్ని రకాలుగా 14 నుంచి 19 దాకా అన్నీ చేసాం. బాగా డెవలప్ అయింది. రెవెన్యూ కూడా బాగా వస్తుంది. చేయాల్సింది ఇంజనీరింగ్ కాలేజీ కావాలి, ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలి. పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక్కడి నుంచి పోయి జాగ్రత్తగా చేసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అపాచికి సూళ్ళూరుపేట పోతున్నారు, లేదంటే ఇటు రేణిగుంట పోతున్నారు సెల్ కంపెనీలకి. అట్లా లేకుండా మాకే పరిశ్రమలు వస్తే మాకు 1000 ఎకరాల ల్యాండ్ ఉంది, అది కూడా మనం చెప్పాను మా మాజీ ముఖ్యమంత్రికి చెప్తే, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టించి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే చేస్తాం. అంటే 2024 అంటే త్వరలోనే ఇంకా 1.5 నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. వెంకటగిరి ప్రజలకు మీరు ఏం చెప్తారు? భరోసా ఇస్తాం. వాళ్ళకు కూడా ఒక నమ్మకం నేనంటే ఇక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయో వెంకటగిరి నియోజకవర్గంలో అవన్నీ కూడా పరిష్కారం చేస్తాను. మనకు కావాల్సింది కాలేజీ, పరిశ్రమలు కావాలి, అవన్నీ కూడా ఖచ్చితంగా తెచ్చి ఏర్పాటు చేస్తామని చెప్తాం. అంటే మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కదా బాగా, ప్రజలు ఎలాంటి సమస్యలు అంటే ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో వాళ్ళు ఏం ఇబ్బందులు పడ్డారు, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? అన్ని ఇబ్బందులే. ఇప్పుడు లిక్కర్ కాడి నుంచి అదంతా కూడా జే ట్యాక్స్ కోసం ఆయనే తయారు చేసి బాటిల్లో నింపి ప్రజలు చంపాడు. ఇప్పుడేదో మళ్ళీ అన్ని కంపెనీలు వదిలారంట. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు వదిలాడు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయాల. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకోవాలి, ఇసుకలో కానీ, మైనింగ్లో కానీ, వీటన్నిటిలో కూడా, లిక్కర్లో కానీ, ఇవన్నీ కూడా దోసుకునేదానికే ముఖ్యమంత్రి. ప్రతి నెల ఆయనకి 100 కోట్లు 200 కోట్లు వెళ్ళిపోవాలి. క్లియర్గా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సైదాపురం మండలంలో చూస్తే ఆడ మైనింగ్ వైట్ స్టోన్ టన్నుకి 7,000 ఇవ్వాలంట ఆయనకి. టన్నుకి 7,000 అంటే ఒక లారీకి 2,10,000 ఇవ్వాలి, కట్టాల. కడితేనే ఆ లారీ పోద్ది. ఒక దగ్గర మిస్ అయినా కానీ ఇంకో దగ్గర పట్టుకుంటున్నారు. ఎవరు కట్టాలి ఇవి? ఎవరు ఈ డబ్బు ఇక్కడ ఎవరైతే ఎత్తారో, ఎవరికైతే పోతుందో ఆ ఎత్తినోడే కట్టాలా. ఎత్తినోడు ఎవరికి కట్టాలా? జే ట్యాక్స్ కట్టాలా. జగన్మోహన్ ట్యాక్స్ 2,10,000 ఒక లారీకి ఇవ్వాలి. జే ట్యాక్స్ అంటే జగన్మోహన్ ట్యాక్స్. ఓకే. బాగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దోచేశారు అనేది అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటారు. ఎవరో చెప్పండి. ఈ విధంగా ఎక్కడైనా ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం. ఎక్కడైనా వచ్చి మేము ఎప్పుడైనా కానీ 10 రూపాయలు వసూలు చేసి చెప్పండి. నేను దొంగ అంటే నువ్వు దొంగ అనేటట్టు ఉంది ఇప్పుడు. అవును, మాకు అసలు మాకు సంబంధం లేదు, మాకు తెలియని కూడా తెలియదు. ఇంటా ఉన్నాం, ఇప్పుడు చూస్తున్నాం చేస్తుంటే. ఇప్పుడు మైన్లో ఎంత పోతుంది, ఇప్పటికైనా స్టాండ్ ఎంత పోతుంది, లిక్కర్లు ఎంత పోతుంది, ఇవన్నీ కూడా ట్యాక్స్లు. ఇప్పుడైనా స్టాప్ అయింది అంటారా? ఏది వైట్ స్టోన్ వేడ స్టాప్ అయ్యేది ఇస్తున్నారు ఇప్పుడు కూడా. మీరు సోమిరెడ్డి గారు మొత్తం పోయి మేమేం చేసేది ఏం లే, మేము ఊరికి పోయి వచ్చాము. ఏం ఆపేది ఇంకా ఎక్కువైంది. అధికారులు కూడా మా చేతిలో లేదంటారు. ఇప్పుడు వాళ్ళు పైనుంచి ఇన్స్ట్రక్షను మా చేతుల్లో ఏం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. లాస్ట్
చివరిగా అంటే చంద్రబాబు నాయుడు అంటే మీకే టికెట్ ఖాయమని బాగా ప్రచారం అయితే ఉంది. మొత్తం మీరు కూడా ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్నారు. మీకు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఫైనల్గా ఏం మాట్లాడారు, ఏం చెప్పి పంపించారు? ఇదంతా మాకు ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఛార్జీలు ఉన్నాం, పనిచేస్తున్నాం పార్టీకి. మా నమ్మకం మాకే టికెట్ వస్తుందని చెప్పి మా నమ్మకం. ప్రజలకు ఏం హామీ ఇస్తారు, ఏం చెప్పవద్దు? ఇప్పుడు ఏమైతే పెండింగ్ ఉన్నాయో రిజర్వాయర్లు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే వాటర్ పోకుండా ఉందో వాటికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా రోడ్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల కన్నా కూడా బాగా అందంగా ఉండే విధంగా నా వంతు ప్రయత్నం చేసి బాగా చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. చేస్తాం కూడా. గృహాలు కూడా పల్లెల్లో గ్రామాలు ఇళ్ళు లేకున్నారు. మన ప్రభుత్వంలో ఇచ్చాం. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ ఇళ్ళు కట్టిన దాఖలాలు లేవు. పేదవాడికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంతని డబ్బులు ఇవ్వడం కానీ ఇల్లు కట్టుకోమని అంత లేవు. కాబట్టి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే ఇళ్ళు లేవో గ్రామీణ ప్రాంతం కానీ ఇదే మున్సిపాలిటీలో కానీ అన్ని దగ్గరలు కూడా ఇంకా కూడా ఇళ్ళు ఇచ్చి లాస్ట్ టైం ఏ విధంగా టిట్కో ఇళ్ళు కట్టామో అదేవిధంగా కడతాం. ఈ జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు వారి ఇంట్లో వారు బయట ఉండే విధంగా మేము కట్టాం. అదేదో తూతు మంత్రంగా 10 ఇళ్ళు కట్టి చూపించి వాటిలో కాపురం చేసే పరిస్థితి కూడా లే. రేపు వదిలేసి వాళ్ళు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం కట్టే ఇళ్ళకి వచ్చేస్తారు. ఆడొచ్చి అడుగుతారు. దీని ఎవరు కాపురాలు కూడా ఉండడం మీరు చూస్తే కూడా అర్థమవుతుంది. ఒకసారి ఇల్లు కూడా మీరు చూడండి. ఓకే, ఆ ఇళ్ళని తెలుగుదేశం ఏ విధంగా కట్టింది, ఈరోజు ఈ జగన్మోహన్ ప్రభుత్వంలో పేదవాడి ఇల్లు ఎట్లా ఉందనేది చూస్తే దానిలోనే అర్థమవుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.